గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ ఒఫిషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రెజెంట్ బాగున్నాము. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మీ ప్రేయర్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే. సో అందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అక్క మీ డాడీకి ఎలా ఉంది? సో యాక్చువల్గా మేము తర్వాత చేసి చెప్పడానికైనా మాకు హెల్త్ అనేది మీ అందరికీ తెలుసు, అందరికీ యాక్సిడెంట్ అయింది. సో మా అందరికీ రికవర్ అవడానికి మినిమం టైం పడుతుంది. మా డాడీకి 6 months నుంచి 1 year పడితే మాకు అట్లీస్ట్ 1 month అయినా పడుతుందంట ఆ ట్రోమా నుంచి బయటికి రావడానికి అండ్ ఆ యాక్సిడెంట్లో తగిలిన దెబ్బల నుంచి బయటకు రావడానికి. స్టిల్ నాకు ఇదంతా స్వెల్ అయ్యింది. ఈ దెబ్బ ఇప్పుడు కొంచెం ఓకే నార్మల్ అయ్యింది, బట్ ఇక్కడ నాకు షోల్డర్ అంతా తగిలింది, మొత్తం స్వెల్ అయ్యింది. అండ్ ప్రియాంకకు కూడా స్టిచెస్ అనేవి పడాయి కదా, సో తనకు కూడా స్టిచెస్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ రిమూవ్ చేశారు. సో బట్ తనకు కూడా ఇక్కడ స్టిచెస్ పడ్డాయి కదా, సో ఇదంతా ఏమంటారు ఇంకా తిమ్మురెక్కే ఉందన్నమాట. ఇంకా తనకి ఇక్కడ స్పర్శ అనేది లేదు. లైక్ తను అక్కడ హ్యాండ్ పెడుతున్నా తను ఏది ఫీల్ అవ్వలేకపోతుంది. సో దానివల్ల తనకి చాలా ఇరిటేటింగ్గా, చిరాగ్గా, వామిటింగ్ లాగా డిఫరెంట్గా ఫీల్ ఉంది. అండ్ నిజంగా దేవుడి దయ వల్ల మా తమ్ముడికి మాత్రం జస్ట్ చిన్న షోల్డర్ మీద తగిలింది అని చెప్పాను కదా, ఇక్కడ చిన్నది కాలింది. వాడికి కాలింది ఎలాగో మాకైతే తెలియదు అసలు, బట్ ఇక్కడ తనకి కాలింది. సో అది కవర్ అయింది. షోల్డర్ అనేది కొంచెం కొంచెం మైల్డ్గా పెయిన్ ఉంది. నేను అడిగా అదే ఎలా ఉందిరా అని చెప్పి, మైల్డ్గా పెయిన్ ఉంది అక్క అన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ తగిలిందే మాకు ఏమో రిస్క్ ఉండొచ్చేమో అని చెప్పి, బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు కదా, సో దానివల్ల రిస్క్ ఉండొచ్చేమో అని చెప్పి మేము మళ్ళీ అది ఇక్కడ మొత్తం స్కానింగ్స్ వాడవన్నీ మొత్తం తీయించి మళ్ళీ ఇక్కడ కూడా చేయించాము. బికాజ్ అక్కడ మాకు నేను ఇవంతా తర్వాత చెప్తాను. యాక్చువల్లీ మా తమ్ముడిది అయిన స్టోరీ, మాకు వేరే హాస్పిటల్లో జరిగినవంతా కూడా చాలా పెద్ద ఇదే జరిగింది మాతోని. సో నేను అవైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ప్రెజెంట్ వాడికి బాగానే ఉంది, అందరి కోసం చెప్తున్నాను. అండ్ అలానే మమ్మీకి అయితే ఇక్కడ తగిలింది కదా, సో మమ్మీ హెయిర్ అనేది మొత్తం ఇక్కడ గీసుకుపోయింది. ఇక్కడ కాదు, ఇక్కడ తగిలింది మమ్మీకి. ఆ ప్రియాంకకి ఇక్కడ తగిలింది, మమ్మీకి ఇక్కడ తగిలింది. ఈ హెయిర్ అంతా ఇలా గీసుకుపోయి సంథింగ్ అలా మొత్తం ఊడిపోయింది అనమాట, ఇలా ప్యాచీ లాగా. సో ఇక్కడ తగిలి, సో ప్రెజెంట్ మమ్మీ కూడా రికవర్ అయ్యారు. ఓకే, ఎందుకంటే మమ్మీ స్ట్రాంగ్ ఉంటేనే మేము స్ట్రాంగ్ ఉంటాం, మేమందరూ స్ట్రాంగ్ ఉంటే మా డాడీ స్ట్రాంగ్ ఉంటారు. అండ్ తేజకి చెస్ట్ మీద తగిలిందని చెప్పాను కదా, బికాస్ ఎయిర్ బ్యాగ్ అనేది తనకి డైరెక్ట్గా ఓపెన్ అయిన వల్ల చెస్ట్ మీద తగిలింది ఒకటే, కానీ అంత గట్టిగా తగలలేదు. బట్ అది తనకి ఎఫెక్ట్ ఉంది. తనైతే మాత్రం లెఫ్ట్ సైడ్ షోల్డర్ కానీ ఈ చెస్ట్ పెయిన్ కానీ కొంచెం కష్టంగా ఉంది తనకి. తను కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయకూడదు, ఎక్కువ బెండ్ అవ్వకూడదు అని చెప్పారు. మా మామకు కూడా సేమ్ షోల్డర్ మీదే తగిలింది. సో షోల్డరు మా మామకి లెగ్ మీద తగిలింది, తేజకి లెగ్ మీద తగిలింది. కానీ తేజకి ఏంటయిందంటే యాక్చువల్లీ గట్టిగా తగిలింటే తేజకి కూడా ఖచ్చితంగా ఫ్రాక్చర్ అయ్యేది లెగ్, బట్ తనకి తగలలేదు అసలు. యాక్చువల్లీ తనకి లెగ్ మీద తగలాల్సింది, ఎందుకంటే తన సీట్ అనేది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పైకి పెట్టుకున్నాడంట. పైకి పెట్టుకొని అది ఆల్మోస్ట్ తగిలేలానే పెట్టుకున్నాడు, అంటే కొంచెం కంఫర్ట్గా డ్రైవ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి. బట్ తన అదృష్టం మా అదృష్టం అనుకోండి. అందరికీ దెబ్బలు తగిలితే చూసుకోవడం చాలా కష్టం. మా డాడీకి తగిలాయి కాబట్టి మేము ఇంతమంది ఇప్పుడు అంటే మాకు తగిలాయి, కానీ మా డాడీ ఒక్కడికి తగిలితేనే మాకు ఎంత సఫర్ అవ్వాలి పడుతుంది, ఎంత మేము ఫేస్ చేస్తున్నాము. సో ఇంక మళ్ళా ఇంకా ఇద్దరు ముగ్గురికి ఒకేసారి అయితే, మా 7 members ఒకేసారి అయితే ఇంకా అది మాకు చాలా కష్టం ఉండు. సో తనకు మాత్రం కాళ్ళు దగ్గర గట్టిగా తగలకుండా ఏం అవ్వలేదు, చిన్న చిన్న స్క్రాచెస్. అంటే తేజకైతే సైకిల్ మీద నుంచి పడిపోయినట్టు తగిలాయి అనమాట. కాళ్ళ మీద అయితే చిన్న చిన్న దెబ్బలు తగిలింది, అంత గట్టిగా తనకు కూడా అవ్వలేదు. లేకపోయింటే యాక్చువల్లీ తనకు కూడా అక్కడ గట్టిగానే తగులుదును, కానీ అంటే తన లక్. ఇంకా మా తమ్ముడిది ఎలా లక్ ఫుల్, మా తమ్ముడికి కూడా గట్టిగా తగలకుండా తను ముందు నుంచి జస్ట్ ముందుకు వచ్చాడు అంతే. సో కొంతమంది ఇది లక్ అనుకోవచ్చు, ఇంకా అంతే. మా మామకు కూడా, మా మామ ఏజ్ ఇప్పుడు మనలాంటి యంగ్ పీపుల్ రికవర్ అవ్వడానికి టైం పడుతుందంటే, మా మామ మాకన్నా కొంచెం పెద్దోరు కాబట్టి అతనికి రికవర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో అతను కూడా ఏజ్డ్ కాబట్టి అట, అందుకే అతనికి కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. మేమే రికవర్ అవ్వలేకపోతున్నాం. ఇంకా నేను కళ్ళు మూస్తుంటే నాకు ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంకేది గుర్తు రావడం లేదు. మా ఇంట్లో ఎవరికైనా సరే దీని నుంచి మేము ఎంత టైం పడుతుందో మాకు తెలియదు బయటకు రావడానికి కూడా. సో ఫైనల్గా మా డాడీకి అయితే ఆపరేషన్స్ జరిగాయి, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా. అసలు అంత బాగా అవుతుందా లేదా, ఎలా అవుతుందా అని మేము చాలా టెన్షన్ పడ్డాము, చాలా భయం వేసింది. ప్రియాంక అయితే చాలా ప్యానిక్ అయ్యి ఏడిచి
తన హెల్త్‌ని ఇంకా ఎక్కువ పాడైపోయింది తనది గూడాని. నేనైతే యాక్చువల్లీ హాస్పిటల్‌లోనే ఏడ్చాను. వేరే హాస్పిటల్‌లో ఫస్ట్ ఉన్న దగ్గర. ఇంక తర్వాతంతా నేను ఇప్పుడు అందరూ ఏడ్చామనుకోండి అందరం వీక్ అయిపోతాం. సో, బాధొస్తున్నా అందరి దగ్గర ఏడకూడదు అని నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను. కానీ ఇంకా ప్రియాంక తట్టుకొని యాక్చువల్లీ అందరూ కూడా మనం ఏడ్చామంటే పక్కన మమ్మీ ఏడ్చొచ్చు. మమ్మీ ఏడిస్తే నేను ఏడొచ్చు. నేను ఏడిస్తే ప్రియాంక ఏడొచ్చు. సో, ఒకళ్ళకొకళ్ళకి అది అవుతదని చెప్పి ఎవ్వరు కూడా అలా ఏడవకుంటా స్ట్రాంగ్‌గా ఉందాము. మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే మేము మా డ్యాడీని చూసుకోగలము అన్న సిట్యుయేషన్ అని మేము అనుకున్నాం. బట్ ఇంకా ప్రియాంక డ్యాడీకి ఒక సర్జరీ అవుతున్నప్పుడైతే చాలా ఆహ్, పానిక్ అయిపోయి ఏడ్చేసి తన హెల్త్ అంతా పాడైపోయిందనమాట. అప్పుడైతే మాత్రం తను ఒక 3 డేస్ తనకి చాలా సివియర్‌గా హెల్త్ అనేది పాడైంది. మాకు భయమేసింది ప్రియాంకకి మళ్ళా ఏమవుతదా అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రియాంక చాలా సెన్సిటివ్. కానీ తనే చాలా స్ట్రాంగ్ గూడాని. సో, ఆ సిట్యుయేషన్‌లో మాకు మెయిన్ థింగ్ ఏంటంటే మా మమ్మీ ఫ్యామిలీ మాకు చాలా సపోర్ట్‌గా మా ఇంట్లో ఉండి మమ్మల్ని అందరినీ కేర్ చేశారు. ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళకైతే మేమందరూ కేర్ చేయడానికి ఈజీ ఉంటుంది. కానీ ఇంట్లో మేము ఏడుగురున్నాము. మా ఏడుగురికి అయితే ఎలా అవుతుంది? చాలా కష్టమవుతుంది కదా! అది మాకు మేము అది బ్యాలెన్స్ చేయడానికైనా, మేనేజ్ చేయడానికైనా. సో, మా పెద్దమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సో, డ్యాడీకి ప్రెజెంట్ యాక్చువల్లీ 5 సర్జరీస్ చెప్పారు. కానీ 3 సర్జరీస్ చేశారు. అన్నీ ఒకసారికి చేస్తే అది అవ్వదు కాబట్టి. సో, ఫస్ట్ 3 సర్జరీస్ కూడా చాలా బా అయింది. అండ్ లిప్స్ కూడా మా డ్యాడీవి చాలా మంచిగా కవర్ అయింది. లిప్స్ ఇదంతా కట్ అయిపోయింది కదా! నాకు అది చూసే ఆ ఫోటో అయితే నాకిప్పటికి కూడా చూడలేకపోతున్నాను. నాకు భయమేస్తుంది అసలు ఆ ఫోన్‌లో తీసేయాలనిపిస్తుంది. అంత భయంగుంది ఆ ఫోటో చూస్తున్నప్పుడల్లా. బట్ బాధ, భయం మొత్తం అంతా కలిపి. బట్ రికవర్ అవుతున్నప్పటికి మా డ్యాడీ రికవర్ అవుతున్నారు. ఎంత ఫాస్ట్‌గా అవుతారా అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తున్న పర్సన్ అండ్ బిజీగా ఉన్న పర్సన్ ఒకసారికి మంచం మీద ఉండాలి అంటే అది చాలా కష్టం. అందులో మా డ్యాడీకి అస్సలు నచ్చదు. స్ ఇండిపెండెంట్ అస్సలు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వరు. సో, అతనికి మొత్తం ఏదైనా చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఎవరినైనా ఏదైనా అడగాలన్నా అతనికి నచ్చట్లేదు. అదొక ట్రోమాలో ఉంది. చాలా డిప్రెషన్‌గా ఎళ్ళిపోతున్నారేమో అని కూడా మాకు భయమేస్తుంది. బట్ అతను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఆల్మోస్ట్. మేము అలా అంటున్నాం ఏం కాదు. ఎక్కువ టైం కాదు. మహా అయితే మనకు 1 ఇయర్. అంతే డ్యాడీ. ఇదంతా ఈ ఫైనాన్షియల్‌గా మనం బయటికి రావాలన్నా సరే, లేకపోతే ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన ఈ ట్రామా నుంచి మనం బయటికి రావాలన్నా సరే, ఓ 1 ఇయర్ మహా అయితే 2 ఇయర్స్ పడుతుంది. బట్ ఓకే. ఫైన్ డే మనం మళ్ళీ బయటకొచ్చి, మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ మనది కంటిన్యూ అవుతుంది. అదే ఇంకా మనం మంచిగా ట్రై చేస్తే మేబీ 6 మంత్స్‌లో మనం బయటకి రావచ్చు. సో, ఏదైనా మనలో డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పి. సో, మా డ్యాడీ అయితే ప్రెజెంట్ బావున్నారు. అండ్ ఈ మాట చెప్పడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. బికాజ్ మా డ్యాడీ బాగున్నారని. ఓకే. అతని దెబ్బలున్నాయి. ఇప్పుడు అతనికి బయటకి రావడానికి టైం పడుతుంది. బట్ మా డ్యాడీ ఔట్ ఆఫ్ డేంజర్ కాబట్టి మేము చాలా మా డ్యాడీ ఔట్ ఆఫ్ డేంజర్ అని తెలియగానే ఇంకా ఫుల్ కొంచెం చాలా స్ట్రెస్ అనేది తగ్గి ఇంకా మేము ఓకే. స్ట్రాంగ్ అయ్యాము. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. బికాజ్ ప్రెజెంట్ ఇంకా సిట్యుయేషన్స్ ఎలాంటివి ఉంటాయి, ఎలాంటివి ఫేస్ చేయాలో కూడా మాకు తెలీదు. బట్ ఇట్స్ ఓకే. ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా పర్సన్ మనతో ఉంటే ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా మనం ఫేస్ చేయగలం. ముందుకు వెళ్ళగలం. సో, అది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఇప్పుడిప్పుడు చూస్తే తెలుస్తుంది. ఇంకోటి కుక్కీ కోసం కూడా చాలామంది అడిగారు. కుక్కీ అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోలో. చాలా బాగున్నాడు. బట్ మేము యాక్చువల్లీ కుక్కీకి ఇంకా చెకప్‌కయితే తీసుకొనెళ్ళలేదు. బికాజ్ ఎవ్వరికీ బాలేదు కదా! అండ్ తేజ కూడా తన వర్క్ మీద తిరుగుతున్నారు. బికాజ్ కార్ మా ఫ్రెండ్ వాళ్ళదని చెప్పాం కదా! తేజ వాళ్ళ ఫ్రెండ్ సంథింగ్ ఎవరితో తీసుకున్నారు. సో, ఆ కార్ వర్క్ వాటి మీద తిరుగుతున్నాడు. సో, తనకి అవ్వడం లేదు. అండ్ ఇంట్లో మమ్మల్ని చూసుకుంటూ మళ్ళా కుక్కీ గాని తీసుకెళ్ళాలంటే యాక్చువల్లీ మేముంటుంది కుక్కీ హాస్పిటల్. డిస్టెన్స్ ఎక్కువనమాట. చాలా ఎక్కువ డిస్టెన్స్ తక్కువ కాదు. సో, దానివల్ల వాడిని తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు. బట్ కుక్కీకైతే ఏమీ దెబ్బలు తగలలేదు. అస్సలేం అవ్వలేదు. బట్ కొంచెం వాడు కూడా పానిక్ అయ్యాడు. కొంచెం డిఫరెంట్‌గానే. ఎందుకంటే ఆ సిట్యుయేషన్స్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మమ్మీ ఇంట్లో ఉండట్లేదు. మమ్మీ కంటిన్యూస్ హాస్పిటల్‌లో ఉంటున్నారు. మా డ్యాడీ దగ్గర మార్నింగ్ వెళ్తే ఇంకా నైట్ వరకు ఉండిపోతున్నారు. నైట్‌కి మా తమ్ముడు, తేజ వీళ్ళు ఎళ్లి ఉంటున్నారనమాట. సో, మొత్తంగా ఉండట్లేదు కాబట్టి కుక్కీకి మమ్మీ చాలా అలవాటు. సో, ఉండట్లేదని మేబీ అలా కొంచెం కొంచెం చిరాకుగా ఉంటున్నాడంతే. బట్ యాహ్! వాడైతే బావున్నాడు. ఏమో అంత అయితే బానే ఉంది. అండ్ చెప్తున్నా కదా! లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలీదు.
సో, ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు రీసెంట్‌గానే మేము ఫస్ట్ చాలా నేను, మమ్మీ మేమందరం చాలా ఫీలయ్యి, చాలా ఏడ్చామనమాట. ఎందుకు మాతోనే ఇలా జరిగింది? ఎందుకు మేమే దీనికి ఇలా అంటే లైఫ్‌లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎవ్వరిది ఉండదు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వనియండి, బాగున్నోళ్ళది అవ్వనియండి, అసలు లేనోళ్ళది ఎవ్వరిదైనా ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. మేము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌తో ఉంటాం. బట్ నవ్వుతూ బయట పెట్టామంటే ఎవరికీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారు అని కాదు అర్థం. సో, ఎందుకు ఇదంతా అని అనుకున్నాము. అనుకోని చాలా బాధపడి మమ్మీ చాలా ఏడిచారు కూడా. తర్వాత సడన్ నెక్స్ట్ కొన్ని డేస్‌లోనే కదా ఒక్కొక్క ఇన్సిడెంట్ అలా వేరే వాళ్ళవి అలా బయట వస్తుంటే ఫ్లైట్ ఇన్సిడెంట్ కూడా మీ అందరికీ తెలుసు. అది అవ్వగానే చూసి అరే! మేమేం చేసామని మేమనుకుంటే వాళ్ళేం చేశారని. సో, అంతే లైఫ్ ఎప్పుడు ఎవరిది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఎలా ఉన్నా, ఏదున్నా ప్రెజెంట్ లైఫ్‌నయితే బ్రతకాలి. ఫ్యూచర్ కన్నా అయితే కాకుండా ప్రెజెంట్ ఫస్ట్ బతికిన తర్వాతే ఫ్యూచర్ కోసం ఆలోచించాలని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్‌గా అనుకున్నా. అండ్ మా మమ్మీ గూడా యాక్చువల్లీ ముందు నేను అలా కాదు. నేను ఎప్పుడైనా ఫ్యూచర్ కోసం ఇచ్చేయాలి. అది ఎప్పుడు ఫ్యూచర్ నేనైతే. ప్రియాంక మాత్రం ప్రెజెంట్‌లో బ్రతుకుతది. అండ్ తమ్ముడు చిన్నోడు కాబట్టి వేరే అనుకోండి. అండ్ మా మమ్మీ, డ్యాడీ అయితే ఎప్పుడు గూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు ప్రెజెంట్ ఏం కావాలనేదే చూసారు గానీ, ఫ్యూచర్‌లోది అప్పుడు చూద్దామనే ఉంటారు మమ్మీ, డ్యాడీ పక్కాగా. సో, ఇంకా తేజ అయితే ఫ్యూచర్ అస్సలు కాదు. తేజ కూడా ప్రెజెంట్‌లోనే బ్రతుకుతారు. సో, నేను ఈ సిట్యుయేషన్స్, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసాక కాదు. ఫ్యూచర్ ఇంపార్టెంటే. కానీ ప్రెజెంట్ బ్రతకడం ఇంకా ఇంపార్టెంట్. నేను స్ట్రెస్ తీసుకున్నాననమాట. ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇప్పుడు ఇష్యూస్ ఇవన్నీ మనకొచ్చేసాయి. ఎలా లైఫ్ కన్నా, ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే రేపుండవు. రేపుంటే తర్వాత రోజు రేపు ఉండకపోయుంటే తర్వాత రోజు ఉండొచ్చు అంతే. యాక్చువల్‌గా అయితే మీరు మేము ఇలా మీకెంతైనా హెల్ప్ అయితే మాకు హెల్ప్ చేయండి అని చెప్పి నేను పెట్టాను కదా! ఫస్ట్ అయితే నేను పెట్టలేదు ఫస్ట్‌ది. మాకైతే మైండ్‌లో కూడా రాలేదు. అసలు ఆ టైంకి మేము ఏం చేయాలని చెప్పి. మాకు తెలిసిన కజిన్ బ్రదర్ ఉన్నారు కదా! సో, తనన్నారు, "ఇలా హెల్ప్ తీసుకుందాం తప్పేం లేదు కదా! మీకిప్పుడు ఏం చేయాలి" ఆబ్వియస్లీ మాకు ఆ సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలో మాకు తెలీదు. పక్క వాళ్ళు ఓకే. ఇది చేద్దాము అంటే, ఓకే. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి. బికాజ్ మాకు ఉన్న సిట్యుయేషన్‌లోని మా మైండ్స్ అయితే అసలు పని చేయడం లేదు. ఏం చేయాలని. ఇప్పుడు మా డ్యాడీ ఉన్న సిట్యుయేషన్‌లో అనకూడదు. నేను గాని, ఇంకా మమ్మీ గాని ఎవరైనా ఉండుంటే మా డ్యాడీ మొత్తం అంతా బ్యాలెన్స్ చేసుకుంటారు. మేనేజ్ చేసేస్తారు. సో, ఇల్లుని చూడడం గాని మా డ్యాడీదే మొత్తం రెస్పాన్సిబిలిటీ. మనకంత నాలెడ్జ్ అయితే లేదు. మేము వీడియోస్ చేసినంత మాత్రాన మాకు అంటే ఇవన్నీ మేనేజ్ చేసేంత మాకు టాలెంట్ లేదు. అంత మాకు తెలీదు కూడాని. ఏమో మరి మాకైతే తెలీదు. సో, మమ్మీకి తెలిసినా మమ్మీ ఆ సిట్యుయేషన్‌లో మేనేజ్ చేసే పొజిషన్‌లో లేరు. అది కాకుండా ఇంకెవరిని అడగాలి, ఏం చేయాలి తెలీదు. సో, ఓకే. ఆ టైంలోని. బట్ మేము పెట్టినా సరే మాకు హెల్ప్ అయ్యింది. మొత్తం అంతా నేను చెప్పాను మా సిస్టర్‌కి అండ్ అంటే మా కజిన్ సిస్టర్ ఉన్నారు కదా! సో, వాళ్ళే మొత్తం చూసుకున్నారు. యాక్చువల్లీ మేము హాస్పిటల్స్ బిల్స్ గానీ, లేకపోతే ఎలాంటివి ఇవేమి కూడా మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. నాకు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ చూసే అంత ఇప్పుడు నేను నార్మల్‌గా ఉన్నాననుకోండి. నేను అవన్నీ చూడగలను. మేమే నార్మల్‌గా లేము. మేము యాక్సిడెంట్‌లో ఆ ట్రామాలో ఉండి, మా డ్యాడీకి ఇలా అయ్యి ఉంటూ, ఇవన్నీ మాకు చూసే అంత అంటే ఆ పొజిషన్స్‌లో లేము. బట్ చాలామంది మా అక్క అనింది, "ఓకే. మనకి హెల్ప్ అయింది గానీ, యాక్చువల్లీ మా స్కానర్స్ పనిచేయట్లేదని చెప్పారు." చాలామంది మెసేజెస్, కమెంట్స్ కూడా పెట్టారు. నేను అవన్నీ చూసాను. ఓకే. మా స్కానర్స్ ఎందుకు పనిచేయవంటే సేవింగ్ అకౌంట్స్‌వి స్కానర్స్‌కి ఓన్లీ 20 ట్రాన్సాక్షన్సే ఉంటాయి. అందులోని చాలామంది జస్ట్ ట్రై చేస్తారు కదా! ఫస్ట్ ఇంత ఇంత వేద్దాము, అయితే అప్పుడు వేద్దాం అని చెప్పి వాళ్ళు 1, 2 రూపీస్ ఏసేసరికి ఆ స్కానర్ అనేది కౌంట్ అనేది తగ్గిపోయేది. సో, ఇంకా అంతే. చిన్న మా అక్క అనింది, ఇలా ఇంకొద్దులే నేనే ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తానని చెప్పారు. ఇంక నాకు ఆ టైంకి అలాగన్నారు. అమ్మో! అయితే ఇక్కడి నుంచి కూడా అరేంజ్ అవ్వట్లేదా? ఏం చేయాలో నాకు టెన్షన్ వచ్చేసింది అప్పటికే. టెన్షన్ వచ్చేస్తే ఏం చేయాలంటే మా అక్కని, "నువ్వేం టెన్షన్ పడక మేము ఏదో ఒకటి చేస్తాము. ఎక్కడి నుంచైనా సరే. ఇది మనం జస్ట్ ఒక ఆప్షన్‌గా అనుకున్నాము. ఇది అవ్వకపోయినా సరే మనం ఏమి చేయకుండా ఉన్నాం కదా! మేము చూసుకుంటాం" అని చెప్పి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే ఫుల్ సపోర్ట్. నాకు ఆ టైం తెలీదు ఎవరు హెల్ప్ చేస్తారా? మా ఫ్యామిలీ నుంచి ఎవరు హెల్ప్ చేయలేరా? ఎందుకంటే మా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఎవరు కూడా అంత టాప్ క్లాస్‌లో ఫుల్ రిచ్ అని కాదు. అందరం మేము మిడిల్ క్లాస్ నుంచే బిలాంగ్. సో, ఎవరిని కూడా నేనెళ్లి వెంటనే మీరు ఇంత అమౌంట్ అరేంజ్ చేసేయండి అని మేమైతే ఎళ్లి అడగలేము ఆ సిట్యుయేషన్‌లో. బట్ ఆ టైంకైతే మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు, మా అన్నయ్య
ఎవరికి ఎంత అవుతుందో వాళ్ళు ఆ టైంకి అరేంజ్ చేసి ఆ టైం చేశారు. ఇంకా కొంత మా అక్క ఇంక మొత్తం చూసుకున్నారు. నాకు తెలిసిన కొంత వరకు నేను చెప్తున్నాను. ఇవంతా చూసుకున్నాక ఇంక మా డ్యాడీ సైడ్ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే యాక్చువల్లీ చెయ్యరేమో అంటే మా డ్యాడీ ఒక్కడికే తగిలాయి కదా! అన్ని దెబ్బలు. దానికోసం చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి ఆ టైంకి. సో, యాక్సిడెంట్ టైంలో ఇలా హాస్పిటల్ టైంలోనైతే గొడవలవుతాయంట. నాకైతే తెలీదు. నాకు మా డ్యాడీ ఒక్కరే ఇంటికొచ్చేయాలి. బాగా సేఫ్‌గా, మంచిగా అని నా థాట్ తప్ప ఇంకివన్నీ అవుతాయి వేటి మాకైతే తెలీవు. బట్ అప్పుడు అయ్యాయంట. సో, వాళ్ళు చెయ్యరేమో అని అనుకున్నాం. బట్ వాళ్ళు కూడా చేశారు. అది కూడా 100% వాళ్ళు ఎవరికి ఎంత అయితుందో అంత 100% చేశారు కాబట్టి ఓకే. ఆ సిట్యుయేషన్‌లో ఇంక మా డ్యాడీది అంత సేఫ్ అయ్యి అంత ఆపరేషన్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు నార్మల్‌గా మేము హాస్పిటల్‌కెళ్ళినా నాకేమైనా జలుబున్నా సరే నేను మమ్మీకి అంటాను. మమ్మీ నాకు జలుబుంది చెప్పు మమ్మీ డాక్టర్‌కి. సో, అంటే అలా నేను ప్రియాంక ఎక్కువ బయట మాట్లాడలేం. ఇంట్లో అయితే చాలా గట్టిగా మాట్లాడతాం. కానీ బయట మాత్రం ఎవరి దగ్గర మాట్లాడలేం. అండ్ నేనైతే కెమెరా ముందే మాట్లాడతాను. కెమెరా నార్మల్‌గా ఇంక డైరెక్ట్‌గా పర్సన్ దగ్గరైతే నేను మాట్లాడలేను. సో, అదనమాట. అండ్ ఆ వీడియోలో చాలామందన్నారు, "ఫస్ట్ నువ్వు మాట్లాడడం నేర్చుకో, తెలుగు నేర్చుకో" అని. అసలు ఉన్న సిట్యుయేషన్‌లో నేను అన్ని మాట్లాడడం కూడా నాకైతే చాలా ఎక్కువ. నాకు కొన్ని నేనేం మాట్లాడాను అంటే చాలా అంటే నేను ఆ సిట్యుయేషన్‌లో అయితే నా పొజిషన్ బాగుండేది కాదు. బట్ అయినా నేను ఓపికతతో మీకు నా వరకు ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేయగలనో అంత ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అందులో మీకేమైనా తప్పుగా అనిపించినా ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అయినా మీకేమైనా తప్పుగా అనిపిస్తే ప్లీజ్ సారీ అండ్ పట్టించుకోకండి. అండ్ ఇప్పుడు నవ్వుతున్నాను, కొంచెమైనా రిలాక్స్‌గా ఉన్నానంటే మా డ్యాడీ బాగున్నారు కాబట్టే. మా డ్యాడీ బాగున్నారు. టైం పడుతుంది. ఎందుకంటే ఈ హిప్ దగ్గర మొత్తం మా డ్యాడీకైతే మొత్తం బాడీ అంతా ఇంజ్యూరీసే ఉన్నాయంట. సో, అవన్నీ రికవర్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. బట్ రికవర్ అయిపోతారు. మా డ్యాడీకి ఆ స్ట్రెంత్ ఉంది నాకు తెలిసినంత వరకు. అండ్ అంతే మీ ప్రేయర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్‌లీ మీ ప్రేయర్స్ మీరు అందరూ ఇంత మంచిగా పాజిటివ్‌గా మమ్మల్ని చూసి ఇంత పాజిటివ్‌గా మా కోసం ప్రేయర్ చేస్తారని అయితే కానీ మరీ ఇంత నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఎంత పాజిటివ్‌గా ఉండి ఇంత వెల్ విషెస్ ఇవ్వడానికి. అండ్ మా లైఫ్‌లో మేము ఏదైనా మంచిగా గెలుచుకున్నాం. ఓకే. మాకంటూ అంటే అది మాత్రం మిమ్మల్నే అనిపించింది. ఎందుకంటే మీరు మాకు అంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. స్టాండ్ తీసుకున్నారు. వేరే వాళ్ళు ఏదో ఒక 2, 3 కామెంట్స్ బ్యాడ్‌గా ఉన్నా సరే అందులో కూడా ఎవ్వరు కూడా ఊరుకోలేదు. మంచిగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కూడా చెప్పారు. సో, నేను అంటే కొన్ని కామెంట్స్‌కి నేను హర్ట్ అయ్యాను. బట్ అయినా దానికి కూడా వేరే వాళ్ళే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి చెప్పారు. సో, దానికోసం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ సిట్యుయేషన్స్‌లోని. ఓకే. మనకంటూ కూడా ఒకళ్ళున్నారు. అది మీరు అని. సో, ఇంకా కొన్ని నేను డ్యాడీ హాస్పిటల్ వీడియోస్, డ్యాడీ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి కూడా నేను కొన్ని వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయలేదు. మా చెల్లె రికార్డ్ చేశారు. మా చెల్లె వెళ్లారు. సో, అవన్నీ కొన్ని ఉంటే అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. మా డ్యాడీ సిట్యుయేషన్ ప్రెజెంట్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తాను. బట్ మా డ్యాడీ అయితే ప్రెజెంట్ బాగున్నారు. అండ్ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.